ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫోర్స్ చూసుకుంటే మాత్రమే వన్ప్లస్ అనమాట. సో వన్ప్లస్ వల్ల వన్ప్లస్ ప్యాడ్ 4 అవుతుందో అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు ట్యాబ్ని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అది ప్రీమియం లెవెల్ ట్యాబ్ అనమాట, కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది. డెడికేటెడ్ వీడియో చేసినాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే షామీ వాళ్ళు చెప్పండి. సో షామీ వాళ్ళది షామీ స్మార్ట్ బ్యాండ్ 10 Pro అవుతుందో లీక్స్ ప్రకారం బయటపడ్డది. సో లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇక్కడ 1.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 480x400 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మాత్రమే NFC కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. డిఫరెంట్గా ఉంది. బ్యాన్ NFC పేమెంట్ అంటే మీరు పేమెంట్ చేసుకోవచ్చు, కొన్ని టాస్కులు చేసుకోవచ్చు, NFC చిప్స్ ఉంటాయి కదా. సో లీక్స్ ప్రకారం ముందు మనకి చూడాలి ఎట్లుంటుంది. ఇంకోటి ఏంటంటే రెక్టాంగిల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇది మనకి ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మేబీ టైం పట్టచ్చు, 5-6 నెలలు అయితే మ్యాక్సిమం పట్టచ్చు ఇండియాకి రానికి. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ అని చెప్పడం. సో ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్ అవుతుంది. అవి కొత్తగా 2 కలర్ వేరియంట్స్ అవుతున్నాయో ఇవాళ సేల్ స్టార్ట్ అయిపోయినవి. ఆల్పైన్ వైట్ కలర్ అండ్ ఆస్ఫాల్ట్ బ్లాక్ కలర్ 2 వేరియంట్స్ కూడా సేల్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ 2 స్మార్ట్ ఫోన్స్ బేస్ వేరియంట్ చూస్తే 38,000 రూపీస్ అవైలబుల్ ఉందన్నమాట. బేస్ వేరియంట్ 8GB 2GB స్టోరేజ్ వేరియంట్. మీకు 3,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నవి. ఒకవేళ ఇట్లా మీరు ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా 3,000 రూపీస్ డిస్కౌంట్ వస్తే 3,000 అప్లై చేసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు చూడడం. మోటరోలా వాళ్ళది రీసెంట్గానే Edge 70 Pro స్మార్ట్ ఫోన్ అయితే మన కింద రీసెంట్ లాంచ్ అయింది. ఇప్పుడు మోటరోలా Edge 70 Pro ప్లస్ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అవబోతుంది అన్నమాట. త్వరలో లాంచ్ అవబోతుంది అన్నమాట. వచ్చినప్పటి ప్రకారం చూసుకుంటే టెలిఫోటో లెన్స్తో పాటు కూడా వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 16GB ర్యామ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొంచెం ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటపడ్డాయి. సో త్వరలో ఇండియాలోకి రావచ్చు అనేసి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో దీంట్లో చూసుకుంటే KDE Plasma 6.7 అయితే వచ్చింది. సో ఇది డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్. సో ఈజీగా మీకు అర్థం కావాలంటే థీమ్స్ లాగానే ఉంటుంది, కానీ ఇంకొంచెం బెటర్, ఇంకొంచెం డెప్త్గా ఆప్టిమైజ్డ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో కొత్త అప్డేట్స్ వచ్చినవి. సో దీంట్లో 6.7 ఏమేమి వచ్చినాయంటే మాత్రమే బ్యాక్గ్రౌండ్ యాప్ పోర్టల్స్ వచ్చినాయి, షార్ప్ జూమ్ అప్ స్కేలింగ్తో పాటు కూడా వచ్చినా కూడా. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే అవుతాయి. అండ్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ప్రింటెడ్ బ్యాచెట్ విడ్జెట్స్తో పాటు కూడా వస్తుంది. సో నా ఒపీనియన్లో చాలా మంచిగా ఉంటుంది. కొంచెం డెప్త్గా అయితే చెప్పలేకపోతున్నా, కానీ KDE Plasma యూజ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం పండుగ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని ఫీచర్స్ అంత బాగున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే క్యాలిబర్ నుంచి అన్నమాట. సో క్యాలిబర్ వాళ్ళు 10.8 అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మాత్రమే మెయిన్ చూసుకుంటే మాత్రము ఇది మొబైల్ బుక్ వ్యూ మోడ్తో పాటు కూడా వచ్చింది, డార్క్ మోడ్ వచ్చింది అనమాట. సో ఆటోమేటిక్ డార్క్ మోడ్ ఫీచర్తో పాటు వచ్చింది. సో దీనివల్ల చాలామందికి చదవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ బుక్స్ PDFs ఏవైతే డాక్యుమెంట్స్ ఏవైతే చదువుకోవాలని వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఫ్లెక్సిబుల్ లోకల్ AS సపోర్ట్ కూడా తీసుకొచ్చారు అన్నమాట. సో అదొకటి నాకు బాగా అనిపించింది అన్నమాట. ఓపెన్ AI ఇంటర్ఫేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అన్నమాట క్యాలిబర్. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే DDR6 ర్యామ్స్ గురించి అనమాట. కొన్ని అప్డేట్స్ ప్రకారం కూడా చూసుకుంటే DDR6 ర్యామ్ అవుతుంది డెవలప్మెంట్ స్టార్ట్ అయిందనేసి అయితే అంటారు. సో ఇది కరెంట్లీ మనకు మార్కెట్లోకి ఎప్పుడు రావచ్చు అంటే 2028 కానీ, అంటే ఇయర్ ఎండ్ కానీ, అండ్ 2029 ఇయర్ స్టార్టింగ్లో కానీ ఈ ర్యామ్స్ అయితే మనకి మార్కెట్లోకి రావచ్చు అనేసి అయితే అంటారు. సో ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం కూడా చూసుకుంటే దగ్గర 17.6 GB/s స్పీడ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసారు అన్నమాట. DDR5 కానీ కొంచెం హైయర్ స్పీడ్స్తో పాటు కూడా వస్తుంది, బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. కానీ ఎప్పుడు ఏంది కదా అనేసి మనం ప్రాపర్గా ఏం చెప్పుకోలేము. నా ఒపీనియన్ ఏంటి దీని మీద అంటే మాత్రమే ఉన్న DDR ప్రైజ్కే తలకాయ నొప్పి వస్తుంది అంటే మాత్రమే. ఇప్పుడు DDR6 అయితే ఇంకా హెవీగా కాస్ట్లీ కూడా ఉంటుంది. అండ్ నా ఒపీనియన్లో మేము వస్తే ఫస్ట్లో సర్వర్స్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్లో స్టార్ వార్స్ జెడాయ్ ఫాలెన్ ఆర్డర్ అనే గేమ్ ఏదైతే ఉందో మంచి డిస్కౌంట్ మీద వస్తుంది. 439 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అనేసి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. వన్ ఆఫ్ ద డీసెంట్ గేమ్స్ అంటే బాగానే ఉంటాయి, కానీ ఏంటంటే హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ కొత్త గేమ్ కాబట్టి కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. 55GB స్టోరేజ్, 8GB ఏమంటారు ర్యామ్ మినిమం, దానికి i5 ప్రాసెసర్ అండ్ 4GB వీడియో మెమరీ అయితే ఉండాల్సి అయితే అంటారు. సో చూడాలి, డీసెంట్ గేమే. ఒకవేళ ట్రై అయితే చేసుకోవచ్చు. మంచి డిస్కౌంట్ అవైలబుల్ స్ట్రీమ్లోకి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చింది, మంచి అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.